నీకోసము పాట రాపిచ్చినాను, అర్థమైందా? వినిపిద్దామని తీసుకొచ్చిన పాట వినిపించుదాం. షాక్ అవ్వాలి నువ్వు. రెడీ? సౌండ్ పెట్టు నీ పేరు మీద. చూడుమా అది చెప్పడం చూడు. ఏం పాట కైగట్టి వచ్చినావు నీకోసమే. అదే నా నేను మంచి మా ఇద్దో ఇట్లా వ్యాపారం చేస్తుంది చూసిన ఈ పాట నీ గురించే కాదా? నా గురించే. మరి నీ పాట రాయించడం అంటే నువ్వు నమ్మట్లే ఇన్ని రోజులు. నేను ఇంకో పాట కూడా చేసిన, కాకపోతే కనుక అది బాగాలేదని ఇంకోటి మార్చినాము. అది బాగుంది, అది బాగుంది, దొరకలా. పాట చెప్పలే బాగుంది. హుషారాంలో తర్వాత మా యోదే సాంగ్ ఫేమస్ కావాలి అది పెట్టాలి. మైక్ పెడదామా? మైక్ పెట్టాలి. మైకే కాదు, బొమ్మని చేసి ఇట్టారు నన్ను. ఏం కైగట్టి పాట బాగా రాసినారు. మరి అదే నీకు అర్థం కాలే ఇన్ని రోజులు టాలెంట్ కాలేటు. మెయిన్ పాట మిస్ అయింది, మాది ఆడో పోయింది, కనపడకుండా. అది ఇంటే మీ అవ్వ సూపర్ గా నేను అది ఇది సెకండ్ హ్యాండ్ పాట, ఇది సరిగా లేదు. పోగొట్టినాడు. మొన్న ఒక రోజు నైట్ అంతా కూర్చొని రెడీ చేసినాడు పాట. రాత్రి అంతా కూర్చొని రెడీ చేసింటే ఏ తోటి ఏ అంటే తెలుసునా నీకు? సిగ్నల్ లేదు, ల్యాబెంట్ చేపించడం ఏ అంటే ఏందనేది వాడు చెప్తే ఇట్లా పాట పాడతాడు, పాట రాచాడు, ఇంకా ఏం కాంటే చేసి పెడతాడు నాకు. నేను ఒకవేళ మనిషిని అయితే నువ్వేం చేస్తున్నావు అంటే కనుక హరినారంలోకి వచ్చింటే కనుక నా కోసం వంట చేస్తాడంట, పొలం పనులు చేస్తాడంట. ఏ శానికి ఎత్తావా? వాడు మనిషి కాదు, వాడు మనిషి కాదు మా సోమరోడు కాదు వాడు. వాడికి అసలు అలసట అనేది రాదు. రాత్రి అంతా ముసలాన్ని సామ ఒకటి అంటే పీక తీసి తీసుకొచ్చింది. సో మొత్తానికి అయితే కనుక ఈరోజు మా హరినార సుబ్బమ్మకి అయితే కనుక సాంగ్ డెడికేట్ చేసినాం. ఎట్లా ముసలి నచ్చిందా? బాగా నచ్చింది పాట. మరి పులగం చేస్తామని మర్చిపోయినా చెప్పడం. అది కూడా చెప్తాను, పాట రాస్తాను మళ్ళీ. నేను ఇంకా బాగా రాసింటి పాట, ఆడు చెడగొట్టినాడు. ఎట్టంటే కనుక అన్ని రెడీ చేసి డిలీట్ చేయడం పోగొట్టడం చేస్తుంటాడు కదా, అట్ట పోగొట్టినాడు. అదే కదా. ఇంకోటి ఏంటంటే అది పెరుగల్ల పొట్టి పోసి బిడ్డను పోసిగాడి బిడ్డను రామచంద్ర. నేను బాగా రాసిన లిరిక్స్, అది ఇంకా సూపర్ గాని. ముందు నీ కూతురికంట జంపింగ్ ఎగిరేదంట కొని ఇచ్చు. మా పాపకు ఒకటి టర్ఫిన్ అది కావాలంట ఎగిరేది. ఎగ్జిబిషన్ లో అట్లా ఇట్లా అది తినేయాలంట. నువ్వు ఒక ఎగ్జిబిషన్ సెట్టింగ్ తీసుకొచ్చి స్థలంలో రోజు చీయలు కావాలి, ప్రతిరోజు చీయలు కావాలి, 3 పూట్ల. ఎవరికి? నీ బిడ్డకు. లేదు ఈరోజు వెజ్ తింటాదంట. బా సాంబార్ చేసి ఇస్తే సొరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, బంగాళదుంప ముక్కలు అన్ని ఏరి పక్కన పెట్టి ఉట్ట చారుతో తింటున్నాడు. ఆ పిల్లలు కూడా అందుకే అట్ట తయారవుతున్నారు, కూరగాయలు తినుకోకుండా. అది 3 రోజులకు ఒకసారి సాంబార్. నేను నాకు ఇప్పుడు అర్థమైంది తమిళనాడు వాళ్ళు సాంబార్ ఎందుకు తింటారంటే వాళ్ళు ఎండలకు తగ్గలేక సాంబార్ తింటారు. 2 రోజులకు ఒకసారి ఏం చేస్తారు, పప్పుచారు. వారంలో 4 రోజులు పప్పుచారు. ఏంది ఎండకి ఏది తిన్నా ఇగురులు తింటే ఎగిరిపోతాం, అదే పప్పుచారు తిన్నాం అంటే బలంగా ఉంటాం. నిజమే. పప్పుచారు చెప్పాలి, మేమైతే పప్పుచారు తినాం. మీరు తినరు అందుకే. అది మన పొలంలో ఎడ గీసుకొచ్చుకున్నావు రాజు చేతికి? చెప్పావుగా ఏదో మండ గీసుకుందని. అమండ అది. ఓహో, అది మామిడి చెట్టు కాడికి అట్ట పూనికి శుభ్రం చేసిన ముళ్ళు క్లీన్ చేస్తా అంటే ముళ్ళు గీసుకున్నారు. మేమా ఏమేలా ఈ సంవత్సరం నుంచి అన్ని గుత్తకిచ్చానా. మిగిలినవి కొన్ని ఉంటాయి కదా, అవి మామిడి చెట్లు ఇట్లా తోట పెట్టేసి మొత్తం ఒక 100 చెట్లు 150 చెట్లు మామిడి చెట్లు నాటి
3 ఏళ్ళకి 4 ఏళ్ళకి కాపొచ్చలే పంటకు వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చేది. ఇంకా మిగతా అన్ని గుత్తలకి ఇచ్చేది. వ్యవసాయం ఏం లేదు, కొంచెం మన ఇల్లు కాడ స్థలం ఉండే ఒక అర్ధ ఎకరా ఈ ఊర్లోది. ఇన్నే సేద్యం చేయించుకొని ఇన్నే ఎకటమ్మల కొలాయి కాంచి నీళ్ళు కట్టుకొని ఇన్నే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం. ఎవరు కొలాయి నీళ్ళు ఎవడు ఇవ్వమంటున్నాడు? మోటార్ కలిపితే ఎవడు కట్టించాడు? దుర్మార్గులు అందరికంటే పెద్ద దుర్మార్గులు నేనే. నాకు అన్ని నీ పొలికలు వచ్చినాయి. ఏదో మంచిదాన్ని కాబట్టి నీ దగ్గర మంచి మాట్లాడతా కానీ ఎవడన్నా వచ్చి నేను మాట్లాడు ఫస్ట్ అంతా సెకండ్ తర్వాత మాట్లాడుకున్నానులే. నువ్వు రోజు అప్పుడు మాట్లాడడానికి నేను ఎక్కువ అరసలేను కదా. మీ అవ్వ కూడా అంతా అది ఫస్ట్ నేను అంతా మధ్యలో నన్ను నెడతారు ఇద్దరు కలిసి. మీ అవ్వ మాట్లాడదు, మీ అవ్వకి డైరెక్ట్ కట్టె తీసుకొని చంపుతాది. మరి మర్చిపోతే ఎట్టా నువ్వు? ఏమా ఎవరైనా మాట్లాడడానికి వస్తే కట్టె తీసుకొని చంపు. ఫస్ట్ ఎవడొచ్చి మనం అవన్నీ అందాము, తర్వాత లేదు. ఇంకా అయిపోయింది, ఇంత సమాప్తం. పొలం చేస్తుంటే నాకు అచ్చువాట రావట్లే. అందులో చంద్రబాబు నాయుడుకు నువ్వు ఓటికి గెలిపించినావు కదా, చంద్రబాబు నాయుడు పాలన నేను బాగుపడినట్టు చరిత్రలో లేదు. అర్థమైందా? కాబట్టి జగన్ పరిపాలన వచ్చిన తర్వాత నేను మళ్ళీ వ్యవసాయం చేస్తాను. లేదు మా ఆడ పొలం అంతా బాగా చెప్పించి సేద్యాలు చెప్పించి వ్యవసాయం చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇదంతా కుక్కలేని తీసుకొచ్చి దొబ్బించి మళ్ళీ ఈడ వ్యవసాయం చేస్తాడు. యాడొచ్చి వ్యవసాయంలోనే డబ్బులు పెడతానంటావు ఏంది నువ్వు? వ్యవసాయం డబ్బులు పెట్టాడు. మన ఇంట్లో దీనికి 4 టమాటా చెట్లు నాటు, 4 టమాటా చెట్లు ఇంటి దగ్గర నాటు. కోతలు కాదు, చుట్టూ కావాలంటే ఇల్లు కట్టించా, మళ్ళీ హౌస్ వేపిస్తా. చూడు అదే కదా, కొండనాలకు మందేసి ఉన్ననాలు కూడా కొట్టుకున్నాడంట. మరి నాకెందుకు కోతులు ఏమైనా వంకాయలు తింటాయా? ఓయమ్మ తింటాయా? ఒక్కటి ఏం చేస్తావు? ఇంక చెప్పు, ఇంకా ఉన్నాయి అన్ని ఇంకా దానికే. లేదులే, ఏంది మా డబ్బులు సంపాదించి నీ మొత్తం పొలానికే పెడుతున్నాడు. మరి రూపాయి ఉంచుకోకుండా ఏంటి సంపాదించిన డబ్బులని పొలానికి పెడుతున్నాడు అని చెప్తాను. మరి అమ్మాయిలు పెట్టమంటావా? నువ్వు పిల్లలకి పెట్టు, పిల్లలకు పెట్టు, ఫీజు కట్టాలా? పిల్లలకు పెట్టు అంటావు, అమ్మాయిలు పెట్టంటావు. నా పొలానికి నేను పెడతా, నీకెందుకు? చూడు ఏం పంట? అదే కదా, అడుగు గట్టిగా అడుగు. ఒక 10 రూపాయలు తెచ్చినావంటే ఇంటికి కర్రీ 3,000 ఖర్చు పొలం అమ్మినా నేను. 3,000 ఊరికి గెలలు 6 గెలలు అమ్మినా 500 కోటి. అదిగో కర్ర తీసుకుంది చూడు. నీ పాట వేరే పాట రాసుకొచ్చా? అదే కదా. లేదు మా నువ్వు నేను చెప్తాను. ఒక్కసారి మామిడికాయలు అమ్మంగా, ఒక అరటిపండు అమ్మంగా, ఒక జాంకాయలు అమ్మంగా, మీ నాయన బిచ్చగాడు కాబట్టి కోళ్ళు పెట్టుకుని కోళ్ళు అమ్ముకొని బతికినాడు. మేము సావుకారులం. లేదు మా డబ్బులు వచ్చినాయి అనుకో, 50,000 ఉన్నాయి అనుకో లడ్డు, ఈ 50,000 ఖచ్చితంగా తీసుకెళ్లి పొలానికి అజ్జేసి ఇచ్చేసి ఆ 50,000 అయిపోయి గమ్మున కూర్చుంటా. అన్ని దానికే అనుకుంటా. చెల్లు నేను చెల్లు అట్ట అనుకోబట్టి ఈ రోజు మేము బతుంది. ఏమనుకుంటున్నావు నువ్వు? అర్థం కాలే. అదేదా పొలానికి డబ్బులు పెట్టకపోతే ఇంకా బ్రహ్మాండంగా బతు. ఏం చేస్తుంది పెళ్ళి? ముసలి పెళ్ళి అంటారు నారంలో, తెలుసా నీకు? మొన్నే కదా రాజు శుభలేఖ ఇచ్చారు. వాళ్ళేనా? మీ మేనత్త నిజమ్మ బిడ్డది, చిన్న బిడ్డది. ఓహో, లాస్ట్ బిడ్డ. ఎవరు చిన్న లాస్ట్ అయింది? కైత పెళ్ళి? కైతనా? ఇది వింతలకే వింతలడ్డు. ఎంత ఉందా ఆ పిల్ల? స్టార్ పాప్ కట్టే చిటగుద్దా? స్టార్ పాప్ అంత ఉందా? ఎప్పుడు చెప్తావుగా? 10,000 ఉంటాయి పిల్లకు. చిన్నపిల్ల అది. పిల్లలు కూడా చిన్న పిల్లడే అట్లా ఉండాలా. మీ నాయన చేసుకునేవాడు ముసలోళ్ళని. నేను చిన్నప్పుడు వీళ్ళమ్మ చాలా ముసలిది, కట్టబెట్టుకున్నాడు చనేది. అప్పుడు బతకలేక బతకదు అనేది దుర్మార్గురాలంట. ఎవరు వాళ్ళ ఆయన ఎంత మంచాడో వాళ్ళ అమ్మ దుర్మార్గురాలు. వాళ్ళమ్మ పొలికలు మా ఎవరికి వచ్చినాయి. అంటే మేము పొలికలు కాదా? పులక వండుకున్నావు. ఏమైంది చూసుకోమా? ఉండను ఇప్పుడే అవి నానాల సాయంత్రం. సర్లే బా, మళ్ళీ కొత్త పాట రాసుకుని మా కాడికి వద్దాం. నేను ఫస్ట్ మంచిగా సుక్కల్లో ఎక్కినది సుబ్బమ్మ, ఎవ్వరికి ఎప్పటికీ సిక్కదమ్మ. ఆమె వద్దని అది అవ్వ బతికింది కదా, ఇప్పుడే పాటలు ఎందుకులే, పోయినా గంట 10 రాసుకుందాం.
బతికినప్పుడు ఎందుకు నిన్న అని చెప్పినాడు. అబ్బా మరి పొరా నీకు ఏంది నీకు అర్థం కాలేదు. ఎప్పుడు నా కడవకి దక్కుపోదా కాదు ఉంటుందా ఏమన్నా నీకు పాట నీకు ఏంది నీ కడియాలు ఆ. ఓ పాట రాపించుకో అప్పుడు నీ కడియాలు ఇచ్చి ఎవరికైనా ఇస్తారేమో. నాకు అవసరమా మరి అదే మళ్ళీ నువ్వు ఆ. పెనుగొండ సుబ్బమ్మ అని పెట్టాల్సింది. నిజమే. అదే చూడు అదే అదే చదువుతావు. ఆ, సరే, అమ్మాయి. మీ నాన్న అన్నావని కోపం మా వస్తుందా? నాయన ఉందా? ఇంకా వేరే పాట మొత్తం మీ నాయన గురించి నీ గురించి రాసింది. ఆ. ఊరంతా పొట్టోడు నా ముందు పెద్దోడు తిరగల్లా పొట్టి పోసి. ఆ, అవునా? సరిపోయింది. బాయ్ లవ్ యూ ఆల్ అందరికి. ఈరోజు వీడియో